మా తాత రెడ్డిపల్లి భాస్కర్ రామూర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెడ్డిపల్లి నారాయణరావు ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా 200 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులతో పాటు నేడు గ్రామంలో ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేసి వారికి ఉచితంగా త్రాగునీరు అందించడం జరుగుతుందని వక్తలు పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా 200 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులతో పాటు నేడు గ్రామంలో ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేసి వారికి ఉచితంగా త్రాగునీరు అందించడం జరుగుతుందని జనసేన పార్టీ యువ నాయకులు రెడ్డిపల్లి భాస్కర్రావు సొసైటీ అధ్యక్షులు రెడ్డిపల్లి నారాయణరావు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామంలో త్రాగునీటితో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రెడ్డిపల్లి భాస్కర్ రామమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 4 లక్షలతో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి అలాగే 800 వాటర్ టిన్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. వాటితో పాటు ఈ నెల నిత్యావసర వస్తువులను నిరుపేద కుటుంబాలకు రెడ్డిపల్లి నారాయణరావు, రెడ్డిపల్లి భాస్కర్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు శివ, బండారు సతీష్, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఆర్ఓ ప్లాంట్ మా రెడ్డిపల్లి భాస్కరరామూర్తి ట్రస్ట్ ద్వారా పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇప్పటికి సాకారం అయింది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్లాంట్లు మళ్ళీ ఒకటో రెండో పెట్టాలని అనుకుంటున్నాం. కంపల్సరీ పెడతాం. ఈ పెనుగుదురు గ్రామంలో పూర్వం వాటర్ చాలా బాగుండేది, ఇప్పుడు కొంచెం తేడా వచ్చిందండి. కాబట్టి ఆర్ఓ ప్లాంట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి పెట్టాం. అందరూ కూడా ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. నానాజీ గారు కూడా చాలా సహకారం చేస్తున్నారు ప్రతిదానికి ఊరికి. కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఇప్పటి నుంచో 12 సంవత్సరాల నుంచి మేము ట్రస్ట్ ద్వారా ఒక 200 మందిని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అవుతుందండి. ప్రతి ఈ నెల సామాన్లు నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈరోజు పెనుగుదురులో వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల తాగునీటికి ప్లాంట్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు అది లేకుండా ఉచితంగా మేము ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుందండి. ఈ రోజు నుంచే ప్రారంభం జరిగిందండి. మా కుటుంబ సభ్యులాంటి 200 మంది ఆడవాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ప్లాంట్ ఓపెనింగ్ చేశారండి. థ్యాంక్ యూ.